హాయ్ అండి. ఈరోజు వచ్చి ఎగ్ ఫ్రై చూసేద్దామండి. ఎగ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు నేను 11 కోడిగుడ్లు తీసుకున్నాను, 3 ఎండుమిర్చి తీసుకున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఆనియన్, కరివేపాకు, పసుపు తీసుకున్నానండి. ఇప్పుడు వచ్చి కడాయి పెట్టేద్దాం. కడాయి పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసేసాను అనమాట. ఉద్దిపప్పు, ఆవాలు వేసేసాను. ఇప్పుడు వచ్చి ఎండుమిర్చి వేసుకుందామండి. ఇది కారం కాబట్టి నేను ఒక 2 తీసుకుని ఈ విధంగా వచ్చి తుంపుకున్నానండి. తుంపి వేసేసాను. ఇది వచ్చి ఈ విధంగా వచ్చి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. వేయించిన తర్వాత కరివేపాకు, ఆనియన్ వేసేసానండి. ఆనియన్ బాగా మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అయిందంటే మనకు టేస్ట్ కూడా బాగుంటుందండి. దీంతోనే వచ్చి పసుపు కూడా వేసేస్తున్నాను. ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ఉప్పు వేసామంటే మనకు కొంచెం తొందరగా మగ్గుతుందన్నమాట. ఇప్పుడు వచ్చి పసుపు వేస్తున్నాను. 1/2 స్పూన్ పసుపు అండి. మనం పసుపు వేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే నీచు వాసన వస్తుందన్నమాట. పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే చాలా బాగా తినేస్తారండి. ఇలా వచ్చి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వచ్చి వేయించుకోవాలి. నేను వచ్చి ఎగ్స్ అన్నీ వచ్చి ఈ విధంగా వచ్చి కొట్టి నేను గిన్నెలో పోసి పెట్టాను అనమాట. ఇప్పుడు ఇది వేసేసుకుందాం. వేసిన తర్వాత బాగా కలపాలండి. కలిపామంటే బాగా పొడి పొడిగా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపామంటే ఈ విధంగా వస్తుందన్నమాట. పొడి పొడిగా బాగుంటుందండి తినడానికి. పిల్లలకు పెట్టారంటే కూడా బాగా నీట్గా తినేస్తారండి పిల్లలు. చాలా బాగుంటుందన్నమాట తినడానికి. పిల్లలు చాలా వరకు వచ్చి అన్ని ఆనియన్స్ అన్నీ వచ్చి ఏరి పెట్టేస్తుంటారనమాట. లైట్గా వచ్చి మిరియాల పొడి వేస్తున్నాను నేను. పిల్లలు ఈ విధంగా చేసి పెట్టారంటే ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు చాలా బాగా చక్కగా తినేస్తారనమాట. ఈ విధంగా మనం బాగా కలిపామంటే మనకు బాగా పొడి పొడిగా వచ్చేస్తుందండి. ఓకే అండి, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి.